పురస్కారాలను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేందుకు ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే మన గురువు మన సూర్యనారాయణ ఉత్తమ ఉపాధ్యాయులు మరి ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు 11 మంది తీసుకుని మరి ఈరోజు ఘనంగా సన్మానించుకునే పాస్యం సునీల్ కుమార్ గారు ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాస్యం సునీల్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం సంస్థ ఆధ్వర్యంలో మన సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతిని పురస్కరించుకొని మనం సెప్టెంబర్ 5వ తేదీ ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని నెక్స్ట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆదివారం ఏ డేట్ వచ్చినా కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని 4 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నాం. చాలా సంతోషమైన విషయం. మన టీచర్స్ డే శుభాకాంక్షలు అందరూ చెప్పవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ఈనాటి ముఖ్య అతిథి మన డాక్టర్ పాస్యం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ ఒక మంచి సత్కారాన్ని అందుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఈ సన్మాన కార్యక్రమాలు మనం అందరం కూడా చూసుకుంటాం. ఈ ఒక సంవత్సరం ఎంత ఉధృతంగా ఉందో, వరదలు ఎట్లా విజయవాడలో ఆ పక్క వచ్చాయో అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాలు కూడా రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా, చాలా సంతోషంగా కూడా జరుపుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ప్రగతి సేవా సంస్థ కూడా ఒక మంచి అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా 2 ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మనల్ని అడగటం జరిగింది. అది లాస్ట్ టైం కూడా కొద్దిగా టైం లేనందువల్ల లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేకపోయినాం. ఈసారి ఒక 4 స్కూల్ని మనం ఎన్నుకోవటం జరిగింది. దానికి గ్రీన్ వ్యాలీ స్కూలు మా కేఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఉపాధ్యాయులు, ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయురాలు కానీ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్వర్ణాంధ్ర భారతి స్కూల్ మా కోటేశ్వర నాయుడు గారు ఒక ఉపాధ్యాయురాల్ని మనకు ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయురాల్ని మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా శివకుమార్ రెడ్డి గారు, అంటే మా ప్రగతి కుటుంబ సభ్యులైన మా శివకుమార్ రెడ్డి గారు కొత్తగా ఈ సంవత్సరం ఒక స్కూల్ని టేకప్ చేయడం జరిగింది. ఆ స్కూల్ నుంచి కూడా ఒకరిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మా శివకుమార్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆయనకి ఒక విద్య, పిల్లలు చదువు తప్పితే నాకు తెలిసి వేరే వ్యాపకమే లేదు ఆయన. కాబట్టి ఆయన ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు అంటే వీళ్ళ ఒకడు మన ఎమ్మెల్యే పాస్యం సునీల్ కుమార్, అంటే మన సునీల్, మన గూడూరు, మనలో ఒకడు. కాబట్టి ఇంత బాగా చక్కగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది ఉపాధ్యాయులకి. తర్వాత నేను ఈ విధంగా అంతకుముందు వాళ్ళు అడుగున్నారు అనే ప్రైవేటు స్కూల్ని ఖచ్చితంగా చేయాల్సిందేనని ఒక మాట మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి మనం గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేటు స్కూల్లో కూడా కొన్ని స్కూళ్ళు తీసుకొని తప్పకుండా ఈ ప్రగతి సేవా సంస్థ ప్రతి ఏటా ఈ పండగ వాతావరణాన్ని మనం చేసుకుంటామని చెబుతూ, ఇంకా ముందు మీకు మంచి కార్యక్రమాల్ని చేస్తామని చెబుతూ, ఈ మధ్య టీచర్స్కి కూడా 19 మండలాల్లో ఒక చిన్న క్రికెట్ టోర్నమెంట్ కూడా ఒకటి భారీ ఎత్తున చేయడం జరిగింది. ఉపాధ్యాయులకి ఈరోజు ఈ ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన 4వ తేదీ మన ప్రైవేటు స్కూల్ అన్నిటికీ కలిపి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టాం. 4 స్పోర్ట్స్. అది వర్షాభావంలో పోస్ట్ పని అయింది. అది త్వరలోనే ప్రకటిస్తాం. ఆ స్పోర్ట్స్ కూడా మనకు సలహా ఇచ్చిన మన డాక్టర్ పాస్యం సునీల్ కుమార్ గారి, ఖచ్చితంగా ప్రైవేటు స్కూల్ వాళ్ళందరూ కూడా ఆడిపించమని చెప్పిన మా సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలామంది మా స్నేహితులు కూడా ఉపాధ్యాయులకి ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తుంది ప్రగతి సేవా సంస్థ అనేది ఒక
కార్యక్రమాలుగా ఉందంటే ఒక 5-6 ప్రోగ్రామ్స్ మనం ఉపాధ్యాయులకి చేస్తున్నాం. ఒక ఉపాధ్యాయ దినోత్సవం వస్తుందంటే ప్రగతి సేవా సంస్థ తరఫున ఒక పండగ వాతావరణాన్ని మా కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం. దానికి ఒక చిన్న కారణం కూడా ఉంది. ఉపాధ్యాయుల మీద మొక్కులు ఎక్కువ. అదేవిధంగా నేను కూడా నాలో కూడా నా సొగభాగమైన మా వైఫ్ కూడా ఆమె కూడా ఉపాధ్యాయురాలు కాబట్టి ఆ ఒక కొంత అది కూడా ఉండొచ్చు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా కూడా ఉండొచ్చని నేను అనుకుంటా భావిస్తున్నాను. ఇంకా ముందు మీకు మంచి ఆట పోటీలు కానీ ఇంకా మంచి అవార్డులు, ఎందుకంటే చాలా సంస్థలు చాలామంది కూడా ఈ ఒక ఉపాధ్యాయకి సన్మానాలు జరుగుతుంటాయి. మన ప్రగతి సేవా సంస్థ మాత్రం దీని ఒక క్రమపత్రికలో ఒక పద్ధతి ప్రకారం దీనికి మాకు ఒక కమిటీ ఉంది. ఒక 10 మంది ఉపాధ్యాయుల కమిటీ ఉంది. ఆ కమిటీ పక్కాగా ఒక నెల క్రితమే దీన్ని డిసైడ్ చేసి ఫలానా టీచర్స్ అని డిసైడ్ చేసి మాకు ఇబ్బందులు లేకుండా మా ప్రగతిలో ఉపాధ్యాయ కుటుంబం కూడా ఉంటుంది కాబట్టి నాకు ఒక రోజు ఈజీగా ఈ ఒక కార్యక్రమం చేసేదానికి దోహదపడుతుంది. మా ప్రగతి ఉపాధ్యాయులందరూ కూడా మా కర్మల కానీ మా ప్రజేందర్ రెడ్డి కానీ ఇంకా అనేక మంది మా మురళీ సింగ్ కానీ ఇలాంటి చాలా మంది మిత్రులు మా ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా బాలాపల్లి మండలం నుంచి ఒక మేడంని తీసుకున్నాం. సైదాపురం మండలంలో ఒక మేడంని తీసుకున్నాం. అదేవిధంగా చెలుకూరు మండలం, గూడూరు మండలం, గూడూరు టౌన్, వాకాడు, ఎందుకంటే ఆల్మోస్ట్ మన నియోజకవర్గం అంతా కూడా కవర్ అయిపోయింది. అందరూ ఉపాధ్యాయులకి గ్రహీతలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యాక్చువల్గా మనకు మన ఎమ్మెల్యే అందుబాటులో ఉండే పరిస్థితి అయితే కాదు, కానీ మన కోసం ప్రగతి సేవా సంస్థ కోసం మన ఉపాధ్యాయుల కోసం టైం కేటాయించి ఎక్కడో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు మన కోసం ఇక్కడికి రావటం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మా ప్రగతి కుటుంబంలో ఒక భాగం మా ఎమ్మెల్యే గారు. మా ప్రగతి ఈ విధంగా ప్రగతి పదంలో పోయేదానికి ఫస్ట్ పునాది వేసిన వ్యక్తి మా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థని పైకి లేపిన వ్యక్తి మా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన సహకారం ఉంది కాబట్టి ఒక చంద్ర అంటే మన ఎమ్మెల్యే వాళ్ళ బావగారు, బావమతి గారు అనే ఒక దాంతో ఎవరికైనా ఏదైనా చెప్పినా కూడా అది ఈజీగా అయిపోతుంటుంది నాకు పని. అంటే ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈ సునీల్ వాళ్ళ బంధువు, సునీల్ వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు అనే ఆ భావంతో ఈ ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలు కూడా ఎక్కువగా మేము చేసేదానికి 250 ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే 365 రోజుల్లో ఆ ఒక మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆయన అనుకున్న ఆయన ఒక కృషి అని మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ అందరి ముందు చెబుతూ, ఇంకా మీకు మంచి భవిష్యత్తు టీచర్లకి ఉంటుందని భావిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలుగజేసిన మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ, ఉపాధ్యాయులందరూ కూడా మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకు మా కేఆర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ గారికి, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి, సెక్రటరీ ప్రసేంద్ర, ప్లస్ నా లర్నెడ్ కరెస్పాండెంట్స్ లాకోటి గారు, శివకుమార్, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, అందరూ ముఖ పరిచితులు. చాలా ఆనందంగా ఉంది. మీ యొక్క ప్రోగ్రాంలో చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా గడిచిపోయింది. ఒక్క మాట సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మనం తెలుసుకుంటూ తర్వాత వేరే విషయాలు మాట్లాడతాము. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి గ్రామం, వాళ్ళ కుటుంబ బీజాలంతా సర్వేపల్లి గ్రామం నుంచే మొదలైంది. అందువల్ల నెల్లూరు వాసులకు మనకు చాలా గర్వకారణం. ఆయన 1888లో ఇక్కడ ఫిఫ్త్ జన్మించారు. చాలా పాలిటీషియన్ కాదు ఆయన స్టేట్స్మెన్ అనాలి. ఎందుకంటే ఆయన ఫిలాసఫర్, రీసెర్చ్ స్కాలర్ అండ్ నంబర్ ఆఫ్ బుక్స్ రాసిన విద్యావేత్త. ఆయనకి ఎన్ని వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, మళ్ళీ ప్రెసిడెంట్గా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా వారే 52 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్గా చేశారు.
1967లో ఆయన ప్రెసిడెంట్గా అయినాడు. చాలా బాగా పరిపాలించాడు. రబ్బర్ స్టాంప్ మాదిరిగా కాకుండా, ఒక అజాగ్రత్త స్థలం మాదిరిగా కాకుండా అసర్టివ్గా ఉండాడు. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడుతూ వచ్చాడు. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధంగా ఆయన పరిపాలన సాగించారు. రబ్బర్ స్టాంప్ కాదు, ఆయన అన్ని విశ్లేషణ చేసి నిర్ణయాలు తీసుకునేవారు. అందువల్ల చాలా గొప్ప వ్యక్తి. 86 సంవత్సరాలకు చనిపోయారు. కానీ ఆయన ఒక ఎలిజబెత్ రాణి ఆయన్ని ఇన్వైట్ చేసింది. ఆయన స్కాలర్గా ఉన్నందువల్ల ఆయన్ని ఇంగ్లాండ్ పిలిచారు. అప్పుడు బర్మింగ్హామ్ ప్యాలెస్లో వాళ్ళ ప్యాలెస్ కార్ట్ ఉంటుంది అనమాట. 8 గుర్రాలు లాగుతూ ఉంటాయి. దాంట్లో ఆయన్ని మెయిన్ రోడ్లో బర్మింగ్హామ్ ప్యాలెస్కి తీసుకెళ్ళారంటే ఆయనకి ఇచ్చిన మర్యాద ఎటువంటిదో మనం గుర్తు చేసుకోవచ్చు. సరే, ఆయన ఈ చనిపోయిన దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన టీచర్స్ డే అంటే సెప్టెంబర్ 5వ తేదీ ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ టీచర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇకపోతే మన సునీల్ కుమార్ గారు నిన్న మొన్న నేను చాలా గూడూరు ప్రదేశాల్లో ఆయన చూడటం జరిగింది. ఆయన అండర్ బ్రిడ్జ్ దగ్గర, మరి వేరే ప్రాంతాల్లో కూడా మంచి ఎండగాస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, నేను చూశాను. చాలా అద్భుతంగా, బహుశా అండర్ బ్రిడ్జ్ చూసి ఇన్స్పెక్ట్ చేసినందువల్ల ఆయనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సార్, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కారు పోయేది ఏ వెహికల్ పోయేదానికి బురదమయం అంతా. ఆ నీళ్లు కూడా మురికి నీళ్లు పక్కన వాళ్ళ మీద స్ప్లాష్ అవుతూ ఉంటాయి. మీరు చూశారు కాబట్టి దానికి తక్షణం నేను అప్పుడే అన్నాను మా ప్రిన్సిపాల్తో, దీనికి ఏదో మోక్షం వచ్చినట్టు ఉంది, సునీల్ గారు ఇన్స్పెక్ట్ చేశారంటే త్వరలో ఈ చర్యలు తీసుకుంటాడని నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. పోతే గూడూరుని కూడా నెల్లూరులో కలుపుతాం. లాస్ట్ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఆయన దృష్టికి గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. గూడూరుని నెల్లూరులో కలపడం అనేది గూడూరు ప్రజలందరికీ కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పని మీద తిరుపతి పోవాలంటే ఎంతో వ్యయ ప్రదేశాలకు వచ్చి పోవాల్సి వస్తూ ఉంది. ఇబ్బంది ఒక రోజంతా సరిపోదు. నెల్లూరు అంటే టక్కన 40 నిమిషాల్లో పని చూస్తున్నాం, 40 నిమిషాల్లో వచ్చి రావడం జరుగుతుంది. ఇది అనవసరంగా గూడూరు తీసుకొని తిరుపతిలో కలిపి ఏందో ఎట్ట నిర్ణయం తీసుకున్నారో మనకైతే అర్థం కాదు. సరే, ఆ నిర్ణయాలన్నీ గత ప్రభుత్వంలో అటువంటి అవకతవకలు 99% అటువంటి అవకతవకల నిర్ణయాలు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సునీల్ గారు దీన్ని తక్షణమే సాల్వ్ చేస్తారని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. పోతే టీచర్స్ ఎంత అద్భుతమైన మన ఎయిడెడ్ కాలేజెస్లో ఎయిడెడ్ స్కూల్స్లో టీచర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మేము సర్వైవ్ అవుతున్నాము అంటే ఆ టీచర్స్ వాళ్ళ సర్వీసెస్ వల్ల మేము సర్వైవ్ అవుతున్నామని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది తెలియజేయాల్సిన ఇదే కాదు, లోక విద్యతో జగమెలిగిన సత్యం ఇది. ఒక టీచరు బ్లాక్ బోర్డ్ ముందు నిలబడి 8 గంటలు పిల్లల్ని ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, సైంటిస్టులుగా, ఎంతో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ బ్లాక్ బోర్డ్ ముందే ఉంటారు, అక్కడే రిటైర్ అవుతారు. కానీ రాధాకృష్ణ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన బ్లాక్ బోర్డ్ ముందే మీ మాదిరిగానే టీచర్గా ఆయన ఆయన యొక్క దీన్ని అక్కడి నుంచే ప్రారంభించాడు. కానీ ఆయన హిమాలయ పర్వతాల తెచ్చి వెళ్ళిపోయాడు. అది కొద్ది మంది టీచర్లకి, బహుశా చాలా తక్కువ మందికి. అబ్దుల్ కలాం గారు అటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి పోయారు. మీరు కూడా ఆ బ్లాక్ బోర్డుకి అంకితం కాకుండా మీరు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, IAS, IPS ఇవన్నీ మీరు సాధించాలని చెప్పి మీకు మంచి బంగారు భవిష్యత్తు ఆ దేవుడు ప్రసాదించాలని ఎల్లవేళలా కోరుకుంటూ మీకు మళ్ళీ శుభాకాంక్షలు. ఈ యొక్క టీచర్స్ డే నాడు మీకు శుభాకాంక్షలు తెలుపు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రగతి యాజమాన్యానికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. టీచర్లని ఇంకా పెంచి ఎక్కువ మందికి ఈ సన్మానం జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఈ
అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన డాక్టర్ పాసిం సుల్కుమార్ గారికి, చంద్ర గారికి, అదేవిధంగా గ్రీన్ వ్యాలీ కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి గారికి, ఈ వేదికనిచ్చిన మాకు శ్రీ చైతన్య ప్రిన్సిపల్, అదేవిధంగా టీచర్స్ డే అని గత 4 సంవత్సరాల నుంచి ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తుంది. దీనికి వేదిక మన శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ గారు మాకు వేదిక ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక వేదిక కావాలి, ఎంతమంది రావాలి అని అంటే ఒక వేదిక కావాలి. కాబట్టి శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10 మందికి అవార్డు గ్రహీతల్ని గుర్తించి ఈరోజు టీచర్స్ డేకి వాళ్ళకి సన్మానం చేయడం మా ప్రగతి సేవా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5 ఆయన బర్త్డే సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. కానీ మనం ఏంటంటే ప్రగతి సేవా సంస్థ ఒక ఆదివారం అయితే ఒక బాగుంటుంది, అంటే అందరూ 5వ తారీఖు చేసుకుంటారు. మనం ఏంటంటే దీన్ని ఆ రోజు అందరూ స్కూల్లో చేసుకుంటారు. కాబట్టి మనం దాన్ని ప్రతి ఆదివారం అంటే జరిగిన 5వ తేదీ 10వ తేదీ మనం ఆదివారం చేసుకోవడం మన ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మేము కూడా మొన్న రెడ్డి సంఘం ద్వారా కూడా ఒక 8 మందికి టీచర్స్కి సన్మానం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మన పాజిటివ్ సునీల్ కుమార్ చేతుల మీదుగా కూడా ఈ మధ్య అవార్డులు ఇవ్వడం కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తాను. మా మేడం గారు మా ఆవిడ ద్వారా ఉపాధ్యాయురాలే. దాదాపుగా 27 years నుంచి వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సర్వీస్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్ కూడా వాళ్ళ శిష్యులుగా తయారు చేస్తుంది. ముఖ్యంగా మన వేదిక మీద ఉన్న సునీల్ గారి కుమారుడు జెర్సీ కూడా మా ఆవిడ శిష్యుడే. అంటే ఆయన కూడా ఇప్పుడు డాక్టర్గా ఇప్పుడు పీజీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అటువంటి వాళ్ళు ఎంతో మందిని అవి సంపాదించుకోగలిగింది అంటే ఒక టీచర్ వృత్తిలోనే అది సాధ్యం అనేది నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు స్టిల్ కూడా మన కేఆర్ రెడ్డి స్కూల్లో, కేఆర్ రెడ్డి గారి స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. వద్దన్నా కూడా ఆమె ఏంటంటే చదువు మీద ఉండే మమకారం, వచ్చిన వాళ్ళకి చదువు చెప్పాలి ప్రతి ఒక్కరికి అనే ఒక దీంతో ఇప్పుడు కూడా చదువు చేస్తూనే ఉంది. అంటే దాదాపు 27 years నుంచి దాదాపు ఇక్కడ గూడూరులో ఉండే 70% స్కూల్స్లో ఆమె ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది. అంటే శ్రీ చైతన్యలో కూడా దాదాపు 2 years జాబ్ చేసింది ఇక్కడ కూడా. అదేవిధంగా ఫస్ట్ స్టార్ట్ చేసింది జీవీఎస్లో. పవన్ గారు నా క్లాస్మేట్ కాబట్టి ఆయన పవన్ గారు స్టార్టింగ్లో అప్పుడే స్టార్ట్ చేశాడు. 96లో ఆయన 96లో స్టార్టింగ్ ఆయన 100 మందితో పిల్లలతో స్టార్ట్ అయింది. ఈరోజు 2000 మందితో ఆయన దిగ్విజయంగా ఆయన కూడా జీవీఎస్ నడుపుతున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ టీచర్ వృత్తి అనేది ఇప్పుడు మనకంటే గౌరవం కాడికి ఉపాధ్యాయులకి చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఆకి బర్త్డే విషెస్ కానీ తెలియజేస్తుంటే ఆమె సంతోషంగా ఉంటుంది ఆ విషయం తెలియజేస్తుంటే. అంటే ప్రతి ఒక్కరు ఆమె ఎందుకు ఎంజాయ్ చేస్తుందంటే పిల్లలతో పోతే టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు అన్నా కూడా లేదు, నేను పిల్లలతో పోయి కాసేపు గడిపితే నాకు టైం పాస్ అయిపోతుంది అనేది ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు కూడా అంటే ఎక్కడికి వెళ్ళా కూడా ఆమె చేస్తూ ఉంటుంది. దాదాపు సిఎం స్కూల్లో 2000 నుంచి 2010 దాకా దాదాపు 10 years. అప్పుడే మన సునీల్ గారు అబ్బాయి కానీ మా అబ్బాయి కూడా మంచి క్లాస్మేట్స్ వాడతారు. మేము ఎక్కడ మిత్రులు, ఆయన కూడా వాళ్ళిద్దరు కూడా అదే మాదిరిగా మంచి స్నేహితులు. ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుకుంటా ఆయన యూఎస్లో మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అభిమానం అటు ఉంటుంది. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా జెర్సీ గారు మా ఇంటికి కూడా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు తెలియజేస్తుంటాడు, మేడం గారు బాగుండాలని తెలియజేస్తుంటాడు. అది ఆయన సంతోషం. అంటే ఎంతోమంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఏది తయారు చేయాలన్నా ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంది. ఈరోజు మన సునీల్ గారు ఎమ్మెల్యే గారు ఏంటంటే కూడా అది ఉపాధ్యాయుల ఆ చదువు అనేది లేకపోతే మనం ఎవరు ఏం చేయలేము. అందువల్ల అది గొప్ప విషయం. అది నేను కూడా మేము అప్పుడు ఉపాధ్యాయులు బాగా గౌరవించేది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అంత గౌరవం లేదు. ఎందుకంటే వీళ్ళకి మనం టీచింగ్ చేస్తున్నారు, వాళ్ళకి
జీతం ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ పిల్లలు ఆ విధంగా మంచి ఇది లేదు వాళ్ళు, అంటే గౌరవభావం చాలా తగ్గిపోయింది ఇప్పుడు పిల్లలు. కానీ మేము చదువుకునేటప్పుడు బాగా మేము గౌరవించేవాళ్ళం, వాళ్ళని చూస్తే భయపడేది మేము ఆ గురువు గారిని చూస్తే. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా వాళ్ళ గౌరవం ఉండాలని, అంటే మనం ప్రతి మాట మాట్లాడాలి అని అంటే అది గురువు వల్లే సాధ్యం అవుతుంది. అంటే వాళ్ళు నేర్పే ఆ చదువే మనకు మాట విధంగా కూడా వస్తుంది అనేది తల్లిదండ్రులు ఎంతవరకు అంటే జన్మనిస్తారు, గురువులు దాని విద్య నేర్పిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురువులు గౌరవించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇవ్వ అవకాశం ఇచ్చింది. మీకు ఇంకా ఏదో గొప్పతనం ఉంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈవినింగ్ వర్క్ అది ఎలాంటి సమస్య ఉన్నా కూడా వర్క్ చేయాల్సిందే. కాబట్టి అలాంటి ఉపాధ్యాయులని పురస్కరించుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ ఎవరైతే ఈ అవార్డు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే మనం ఎందుకు ఇలా మనం గురువు సత్కరించుకోవాలి అనుకున్నప్పుడు, గురువు అంటే బ్రహ్మలా జ్ఞానం పుట్టించేవాడు, అలాగే విష్ణువులాగా రక్షించేవాడు, అలాగే శివుడిలాగా మనల్ని అద్భుతమైన మార్గంలో నడిపించేవాడే గురువు. అందుకని ఈ గురుపురోత్సవం సందర్భంగా గురువుని సత్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ సార్కి మనందరం మన కలతాల ద్వంద్వతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. మాస్టర్స్, సమాజంలో గొప్ప స్థానం ఉన్నది గురువు. అలాంటి గురువుని సత్కరించడం అంటే అది మహోన్నతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే మనం అందరం ఎవరైతే ఆ 11 మంది టీచర్స్ ఉన్నారో సునీల్ అన్న ద్వారా ఒక డాక్టరేట్ పొందినటువంటి మన గూడూరు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి మనం నడిపించాలనుకునే ఆశయం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో ఆనందించదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనవాడిగా ఎంత సేవ చేసేటటువంటి సునీల్ అన్న చేతుల మీదుగా ఇంకా మంచి కార్యక్రమం జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సభా వేదిక మీద ఉన్నటువంటి మా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ గారికి, ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి గారికి, మా ట్రెజరర్ సేనన్న గారికి, ఈ గూడూరులో విద్యా సంస్థలకి ఎన్సైక్లోపీడియాగా ఉండేటటువంటి ముందుకు నడిపించేటటువంటి కేఆర్ రెడ్డి సార్ గారికి, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్గానే కాకుండా ఎన్నో యాక్టివిటీస్కి ఆధారంగా ఉండేటటువంటి మా ప్రగతి సభ్యులు పెద్దలు చెప్పినట్లు మనకి 2020 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ఉత్తమ ఉపాధ్యాయులుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఇట్లా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ వాళ్ళలో కూడా ఎంతో డెడికేటెడ్గా పనిచేసేటటువంటి టీచర్స్కి ఈ ఉత్తమ ఉపాధ్యాయులు 11 మందికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ప్రగతి సంస్థ భావిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. ఆ సందర్భంగా కూడా గురువులు ఒకసారి సన్మానించుకోవడం మా అందరి కర్తవ్యంగా భావిస్తూ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. సమావేశానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మా కడివెట్టి చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ కృష్ణ చైతన్య స్కూల్ అధినేత శ్రీనివాస్ గారికి, అలాగే సోదరుడు నవకోటి నాయుడు గారు. ఇప్పుడు చంద్ర చెప్తున్నాడు, గత ఎలక్షన్స్లో అట్ట కష్టపడలేదు. పేరెంట్స్ మీటింగ్ ఉపాధ్యాయులకు, ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం అయిపోయినా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా చాలా సంతోషం. మా చంద్ర ఈ సంస్థను స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు గూడూరు పట్టణంలో చేశారు. ప్రగతి అంటే ఎక్కడైనా సరే మారుమూల ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రతి వారం ఏదో ఒక ప్రోగ్రాం, ఇప్పుడు దాదాపు 800 చేశాయా ప్రోగ్రాంలు, మొత్తం 800 చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి సంవత్సరానికి 250, 4 ఏళ్ళు అంటే దాన్ని బట్టి చూసుకుని దాదాపు 1000 ప్రోగ్రామ్స్ చేసి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థల కన్నా ఒకవేళ లెక్కిస్తే మొదటి స్థానంలో ఈ సంస్థ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయులకి ఈ యొక్క ఉత్తమ పురస్కారాలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. అలాగే మా చంద్రబాబు సారు
అలాగే మా కే రెడ్డి గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఉపాధ్యాయులు ఇంత స్వేచ్ఛగా బయటకు వచ్చి గురు పూజోత్సవాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. భయంగా పాల్గొన్నారు ఉపాధ్యాయులు, కానీ ప్రైవేట్ వాళ్ళు కాదు, కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏమైపోతుందో ఏం చేస్తారనేటువంటి భయంగా బతికే పరిస్థితి. అలాగే ఉపాధ్యాయులు తీసుకొని బాత్రూమ్ క్లీన్ చేసి ఫోటోలు పెట్టమనేటువంటి గవర్నమెంట్ గతంలో ఉండింది, అది మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు మీ అందరి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే నన్ను కూడా 2వ సారి ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించినందుకు, నా గెలుపుకు సాధించినటువంటి వేదిక మీద ఆల్మోస్ట్ అందరూ నా గెలుపుకు సాధించిన వాళ్ళే, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. మీరందరూ ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యేగా ఈరోజు ఎన్నికయ్యి మైకెత్తుకొని మీ ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేనుగాను ఒకప్పుడు విద్యార్థిని, మీ దగ్గర ఉపాధ్యాయుల దగ్గర చదువు నేర్చుకున్నామని. అందుకనే మన ఉపాధ్యాయ దినోత్సవం రోజు నా గురువులు ఇద్దరు గంగిశెట్టి శివకుమార్ గారు, గురువు గారిని ఇద్దరిని పిలిచి సన్మానం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఎందుకంటే గురువులు అంటే అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఆ రోజుల్లో ఉండేది. మా ధనంజయ చెప్పినట్టు ఈ రోజుల్లో పిల్లలు బాగా అలవాటైపోయి వాళ్ళు భయం లేకుండా పోతుంది. గతంలో మేము అయ్యవారస్తులను పరిగిస్తా వెళ్ళి స్కూల్లో కూర్చున్న వాళ్ళు స్కూల్లో వెళ్ళిపోయేవాళ్ళం కొడతారని. ఆ విధంగా భయంతో మేము ఆ రోజు ఉన్నాము. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎందుకంటే అంతా కాలం మారిపోయింది. గబక్కని టీచర్ ఏదైనా కోపం చేసుకుంటే మళ్ళీ ఒక కేసు, ఏదైనా తిడితే అదొక కేసు. ఈ విధంగా టీచర్స్ కూడా భయపడిపోయి వాళ్ళంతా చెప్తామన్నా కొద్దిగా జంకేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు దాదాపు 7 మంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు, అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి 4 ప్రైవేటు ఉపాధ్యాయులకి ఇక్కడ సత్కారం చేస్తున్నారు మా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు. సంతోషం. అలాగే మా చందా చెప్పినట్టు మొన్న 19 మండలాలను పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లో 3 రోజులు జరిపాడు. అట్లాగే దాని తర్వాత కూడా మళ్ళీ అందరికీ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కూడా స్పోర్ట్స్ గేమ్స్ పెట్టాలని చెప్పి ఆలోచనతో చంద్ర ఉన్నారు. అయినప్పటికీ వెళ్ళడానికి వర్షం వచ్చింది కాబట్టి చేయలేకపోయారు. త్వరలో కూడా అది ఖచ్చితంగా చేస్తారని చెప్పి చంద్ర వేయి ద్వారా చెప్పినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా సంవత్సరం అంతా చదువు చెప్పి ఒక ఏమంటారు దాన్ని విశ్రాంతి కోసం మీకు కూడా అందరూ చదువుకున్న పిల్లలే, మీరు అందరూ పెద్దవాళ్ళు ఏం కాదు, ముసలివాళ్ళు ఏం కాదు, అందరూ కూడా కాలేజీల్లో చదివి మీరు కూడా మీ యొక్క మనసులో కూడా ఎన్నో ఊహలు ఉంటాయి, ఏదో చేద్దాం ఉంటుంది ఇంకా కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, మాకు 50 పైన వయసు వచ్చినా ఇప్పుడు కూడా మేము యూనివర్సిటీకి పోతే యూనివర్సిటీలో చదివే పిల్లలైనా అయిపోతాం. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని కూడా ఒకరోజు బయటికి తీసుకొచ్చి మీరందరూ కూడా సంతోషంగా ఆ ఉపాధ్యాయ దినోత్సవం అప్పుడు అన్నీ మర్చిపోయి మీరందరూ కూడా మీ గతంలో మీరు చదువుకున్నప్పుడు ఏ ఆటల్లో మీరు బాగా రాణించేవారో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ కూడా మీరు ప్రేరణ తీసుకునే విధంగా ఏర్పడినటువంటి మా చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సీనుకి నేను ధన్యవాదాలు చెప్పకూడదు. ఎందుకంటే సీను కూడా నా సొంతం, వేరేవాడు కాదు సీను. కాబట్టి మంచి ఒక కాలేజీని పెట్టుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ బోధించేవాళ్ళు అందరూ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఈ సంస్థలో చదివిన వాళ్ళు ఈరోజు మంచి దగ్గర పనిచేసేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తాను. దానికి ఖచ్చితంగా శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. టీచర్స్ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇప్పటికే కాలచేతమైంది, చాలాసేపు నుంచి మేమందరం కూడా మైక్ తీసుకుంటే ఆపకుండా మాట్లాడుతున్నాం. మీకు కూడా గౌరవం ఉంటుంది, ఎందుకంటే మీరు చెప్పేవాళ్ళు మేము వినేవాళ్ళు. కానీ నేను చెప్తే మీరు కూర్చొని ఎంత సైలెంట్గా ఉంటున్నారు నాకే అర్థం కాదు. చదువుకుంటూ ఉంటున్నారు, మేము మీ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా మా చంద్ర చెప్పినట్టు వాళ్ళ శ్రీమతి గారు కూడా టీచరే, అలాగే మా ధనంజయ చెప్పినట్టు వాళ్ళ మిస్సెస్ కూడా టీచరే, అలాగే నా భార్య కూడా ఎంఏ బీడీ కానీ ఉద్యోగం రాలా. మళ్ళీ రేపు వస్తే రాయిస్తామమ్మా, రాయించి ఆమె కూడా టీచర్ పంపించాలని చెప్పి నా ఆశ. ఎందుకంటే టీచర్ అంటే నాకు గౌరవం కాబట్టి ఖచ్చితంగా ఆ వృత్తిని నాకు ఇష్టం. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా కర్మల లక్ష్మణ కర్మల సారి మా మురళీ సింగ్ వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ పిఎస్ అసిస్టెంట్గా జడ్పిహెచ్ఎస్ దామనెల్లూరులో శ్రీరాపురం
గోపాల్ రెడ్డి సార్ని కూడా సవినయంగా ఎదుగు మీదకి మేడానికి సన్మానం చేసుకోవడం ప్రగతి సేవా సంస్థ అదృష్టంగా భావిస్తుంది. అంకిత భావంతో పనిచేసినటువంటి ఇటువంటి ఉపాధ్యాయుల దేశానికి సామాజిక నిర్మాతలుగా భావించవచ్చు. మేడం ఆత్మీయంగా మేడం గారిని సన్మానించుకుంటున్నారు. ప్రసాద్ రాజు గారు, ప్రసాద్ మాస్టర్ అడుగు ఎక్కువ ఓకే. మేము కూడా మేడం గారిని అక్కాన్ని భావిస్తుంది. కళ్యాణ్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు, నవీన్ కుమార్ రెడ్డి IBM కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. ఆణిముత్తులు లాంటి పిల్లలు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతటి సన్మానానికి నేను అర్హురాలు అవునో కాదో నాకు తెలియదు. చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఈ ప్రగతి సేవా సంస్థకు. నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను చంద్రయ్య సార్ని, మా లక్ష్మి ముఖ్యంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో భాగం పంచుకోవాలని మాకు కూడా కోరికగా ఉంది. చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సునీల్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సునీల్ అన్న మా అమ్మ మున్సిపాలిటీలో టీచర్గా వర్క్ చేశారు, అన్నకు తెలుసు. ముందుగా ఒక పెద్ద బిడ్డగానే మిమ్మల్ని అనుకునే ఉండదు. అందరూ మా వారు అలాగా చేస్తూనే వాలంటరీ రిటైర్మెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకోవాల్సి వచ్చింది. వేదిక మీదకి రాలేకపోయారు. అక్కడ ఉన్నారు. ఇంతకన్నా ఏం మాట్లాడలేను. చంద్రన్న పుర జ్ఞాపకం పాపకు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మేడం కొంచెం సైడ్కి రావాలి మీరు. జ్ఞాపకం అందజేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీనివాస సార్, ఆత్మీయంగా ఓకేనా? సేవలు అందించింది మేడం సన్మానించుకోవడం ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకోండి.
మళ్ళీ ఓకేనా నా పరీక్ష నాకు తిన్నా మేము వెళ్తామా ఎంఎస్సి ఎంఏ బిఈడి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను. పుడిదిన ముని భాస్కర్ గారు 16